రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పెందుర్తి గుర్రంపాలెం పంచాయతీలో ఇంటింటా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గండి బాబ్జీ, గుర్రంపాలెం సర్పంచ్ అజయ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం చేపట్టారని ఆయన తెలియజేశారు. గవర్నమెంట్ ఓపెన్ చేస్తుందా ఈ పేరు రాసుకోండి. అది ముందు పదమ్మా. ఒక సాల్వ్ పక్కన అయిన వాళ్ళందరూ ఇక్కడ రండమ్మా. మంత్రి గారికి బాబు గారికి సాల్వ్ చేసిన వాళ్ళందరూ పక్కన రండి. చాలా మంది రావాల్సి ఉంది. సంవత్సరాలు రాజకీయాన్ని చూస్తున్నాను. దేశంలో చిన్న స్కామ్స్ జరిగి ఎంతో మంది బడా నాయకులు జైలుకి వెళ్ళడం కూడా చూశాను. ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ దేశంలో కాదు ప్రపంచంలో ఇంత పెద్ద స్కామ్ లేదు. ఇది కూడా ఒక ఆర్గనైజ్డ్ స్కామ్. ఒక ప్లాన్ ప్రకారం ఎలాగ ప్రజల యొక్క రక్తాన్ని తాగాలో డెసిషన్ తీసుకున్నటువంటి ఇది స్కామ్. మీ అందరికీ తెలుసు, డే 1 నుంచి ఇది చాలా తప్పు. ప్రభుత్వం షాపులు నడపకూడదు, ప్రభుత్వం షాపులు పెట్టకూడదు, దీనివల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది, అవినీతి జరుగుతుందని చెప్పినా మేము చెప్పిన విషయాలన్నీ పక్కన పెట్టి ఆర్గనైజ్డ్గా చేశారు. 2 మాసాల నుంచి మొత్తం బండారం అంతా ఇదేదో ప్రతిపక్షం మీద లేకపోతే ఇంకొకరి మీద కక్షగట్టి చేసింది కాదు. ఒక ఎంక్వైరీ చేస్తే అన్ని వివరాలు, ఏ విధంగా స్కామ్ జరిగింది, ఎక్కడెక్కడి నుంచి ఎంత డబ్బులు వచ్చాయి, ఎవరి ద్వారా వచ్చాయి, ఎవరికి జరిగాయి, ఎవరికి చేరాయి అనేది స్పష్టంగా బయటపడింది. ఇప్పటికే చాలా మంది అరెస్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో కాదు, ఈ దేశంలో ఈ లెక్కర స్కామ్లు ఏ దారి చూసినా సరే దాడులన్నీ కూడా తాడేపల్లి వైపే కనిపిస్తున్నాయి. తప్పనిసరిగా తప్పు చేసేవాళ్ళు ఎవరు తప్పించుకునేవాళ్ళు, ఆలస్యమైన తప్పు చేసేవాళ్ళు పనిష్మెంట్ ఉంటుంది. ఈ డబ్బుని రికవరీ చేసి మళ్ళీ ప్రజలకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది.